క్రైమ్ బ్రేకింగ్ ఇది. సీరియల్ నటి శోభిత సూసైడ్ విషయంలో ఒక కీలక విషయం బయటకొచ్చింది. శోభిత గదిలో ఒక సూసైడ్ లెటర్ ని నోటీస్ చేశారు పోలీసులు. అసలు ఆ సూసైడ్ నోట్ లో ఏముంది డీటెయిల్స్ చూద్దాం. సీరియల్ నటి శోభిత గదిలో దొరికిన సూసైడ్ నోట్ ని పోలీసులు గుర్తించారు. ఆ లెటర్ లో ఆమె ఏం రాస్తుందో తెలుసా? మీరు చావాలనుకుంటే యూ కెన్ డూ ఇట్ అంటూ ఆ నోట్ లో రాసింది. అయితే ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి శోభిత రాసింది అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. భర్త, ఇరుగు పొరుగు వాళ్ల స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు గచ్చిబౌలి పోలీసులు. మరి కాసేపట్లో ఉస్మానియా ఆసుపత్రిలో శోభిత మృతదేహానికి పోస్ట్ మార్టం జరగబోతోంది. బెంగళూరుకు ఆమె డెడ్ బాడీ తరలించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ ఫంక్షన్ కి భర్త సుధీర్ రెడ్డితో కలిసి గోవాకి కూడా వెళ్లొచ్చింది శోభిత. ఆత్మహత్యకు ముందు తన సోదరితో కూడా మాట్లాడింది. చాలా హ్యాపీగా ఉన్నానంటూ తన సోదరితో శోభిత చెప్పినట్టుగా తెలుస్తోంది. 2 వారాల తర్వాత ఊరు వస్తారని అక్కతో చెప్పిందట శోభిత. పెళ్లి తర్వాత సీరియల్స్ కి దూరమైంది శోభిత శివన్న. అయితే ఈ సూసైడ్ కి డిప్రెషన్ కారణమా, లేకపోతే భర్తతో ఏమైనా మనస్పర్ధలున్నాయా? ఇవి 2 కాకుండా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అసలు సూసైడ్ కి ముందు శోభిత ఎవరెవరితో మాట్లాడింది? ఆమె కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇక శోభిత భర్త సుధీర్ పోలీసులకి ఏం చెప్పారు? శోభిత సూసైడ్ టైంలో ఆమె భర్త సుధీర్ ఇంట్లోనే ఉన్నారని తెలుస్తోంది. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి ఉన్నారు. జ్యోతి, ఒక పక్క డిప్రెషన్ అంటున్నారు, మరొక వైపు భర్తతో ఏమైనా విభేదాలు ఉండొచ్చు అంటున్నారు. ఇవి 2 కాకుండా ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఎందుకంటే తన ఫ్యామిలీతో కూడా సంతోషంగా ఉన్నానని చెప్పింది అన్న మాటలు కూడా బయటకు వస్తున్నాయి. ఏం జరిగింది అసలు శోభిత విషయం? ఎస్ సార్, నటి శోభిత మృతి కేసుకు సంబంధించి మాత్రం అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి సమయంలో కొన్ని అంశాలు మాత్రం ఇప్పుడు చాలా కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. తాను సూసైడ్ చేసుకున్నటువంటి గదిలో మాత్రం ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది. దాంట్లో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, మీరు చావాలి అనుకుంటే యూ కెన్ డూ ఇట్ అంటూ కూడా రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో అది ఎవరిని ఉద్దేశించి రాసిందన్న దాని మీద కూడా పోలీసులు మాత్రం ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఇక్కడికి కర్ణాటక నుంచి కుటుంబ సభ్యులు కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళను కూడా అడిగి తెలుసుకున్నారు. భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు జరుగుతున్నాయన్న అంశానికి సంబంధించి కూడా పోలీసులు కుటుంబ సభ్యుల నుంచి కూడా పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో 2-3 రోజుల క్రితం కూడా వాళ్ళు గోవాలో ఒక ఫిలిం ఫెస్టివల్ ఉంటే ఆ అవార్డు ఫంక్షన్ కూడా భర్త సుధీర్ రెడ్డితో కలిసి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే శనివారం రోజు కూడా భార్యాభర్తలు ఇద్దరు కలిసి భోజనం చేశారు. తర్వాత ఆమె గదిలోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంది. ఆ సూసైడ్కి ముందు కూడా తన సోదరికి ఫోన్ చేసింది. తాను చాలా హ్యాపీగా ఉన్నానని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ విధంగా సూసైడ్ చేసుకున్న తర్వాత అసలు ఎందుకు సూసైడ్ చేసుకుందన్న దానికి సంబంధించి మాత్రం ఇప్పుడైతే ఒక క్వశ్చన్ మార్క్ మారింది. అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు ఇది డిప్రెషన్కి కారణమా, లేదు అంటే ఇంకా భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలైనా ఉన్నాయా అన్న దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాలి. ఈ క్లారిటీ రావాలంటే మాత్రం పోలీసులు ఒకవైపు పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నారు. కాబట్టి పోస్ట్ మార్టం అనంతరం ప్రాథమికంగా వచ్చేటటువంటి ఆ రిపోర్ట్ ఆధారంగా కూడా పోలీసులు కూడా కంక్లూజన్కి వచ్చేటటువంటి అవకాశం మాత్రం కనిపించడం లేదు.